హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసుకొని బంగాళాదుంప కుర్మా చేసుకుందామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1/2 కిలో బంగాళాదుంపల్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి, 2 అంగుళాలు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిర్చి, 10 జీడిపప్పులు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, 2 చిన్న టమాటాలు కూడా అదేవిధంగా ముక్కలు చేసుకున్నాను, ఒక క్యారెట్ని ముక్కలు చేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్, గరం మసాలా, పోపులోకి మసాలా దినుసులండి, పెరుగు, ఆయిల్ ఒక 2 స్పూన్లు సరిపోతుందండి, పుదీనా, కరివేపాకు. ప్రాసెస్లోకి వెళ్దామండి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని తొక్కదీస్తామండి. ఆలూని మనం ఎప్పుడు ఉన్నపడంగానే మనం బాయిల్ చేసుకోవాలండి. త్వరగా అయిపోద్దని మళ్ళీ కొంతమంది దీన్ని ముక్కలు కట్ చేసి లేదా ఫీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మరీ బాయిల్ చేస్తుంటారండి. అలా చేయడం వలన ఇందులో పోషకాలన్నీ నశిస్తాయండి. ఈ తొక్క కింద ఎక్కువ ఉంటాయండి. సో అలా చేయకుండా డైరెక్ట్గా మనం ఉడకబెట్టి ఇలా తొక్కు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ తొక్కు కూడా పడేయకండి. ఈ తొక్కు కూడా మనకు ఉపయోగం ఉంటుంది. మనం కూర వండుకుంటూ చెప్పుకొని గుర్తు చేసుకున్నామండి. ఈ ఆలూలను ఫైబర్ మొత్తం ఈ తొక్కులోనే ఉంటుందండి. ఫైబర్ అనేది మనం డైలీ తీసుకోవాల్సి ఉంటుందండి. దీంట్లో ఫైబర్ తీసేస్తున్నాం. రిప్లేస్మెంట్గా మనం పచ్చి కొబ్బరి, పచ్చి బఠానీలు, క్యారెట్ లాంటివి వాడి ఫిలప్ చేసుకుందామండి. ఈ ఆలూని కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. దీనికి కావాల్సిన మసాలాలు కూడా తీసుకున్నామండి. 2 పచ్చిమిర్చి, 10 జీడిపప్పులు, పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాం కదండి, ముక్కలు చేసి మిక్సీ పెట్టుకున్నాం. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్నానండి. మట్టి పాత్ర పెట్టుకున్నామండి. ఈ మట్టి పాత్రలో ఆయిల్ తక్కువ సరిపోతుందండి. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు మనకి. ఇంకా షుగర్ పేషెంట్ ఈ మట్టి పాత్రలో వండుకున్న ఆహారాలు తింటాం శ్రేయస్కరం అండి. ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మట్టి పాత్రలో తినడం వల్ల షుగర్ కూడా పెరగలేదండి. ఇంకా మన బాడీ హీట్ని తగ్గిస్తుంది, యాసిడిటీని కూడా తగ్గిస్తుందండి. మట్టి పాత్ర హీట్ ఎక్కిందండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. హీట్ ఎక్కాక 2 ఇలాచీలు వేస్తున్నానండి, 4 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అంతేనండి. కొద్దిగా హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, ఇంకా షరా మామూలేనండి, లిటిల్ బిట్ ఆఫ్ రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేసుకున్నాం, క్యారెట్, పచ్చి బఠానీలు, ఆలుగడ్డలను పీసు మొత్తం ఫైబర్ దీంట్లోనే పోతుందని చెప్పాం కదండి. దీనికి ప్రత్యామ్నాయంగా మనం పచ్చి కొబ్బరి, పచ్చి బఠానీలు, క్యారెట్ ఇవన్నీ చేసి రిప్లేస్మెంట్ చేసుకుంటున్నామండి. ఫైబర్ ఫిలప్ చేసేస్తున్నాం. సరే కలిపి మగ్గేంత వరకు మూత పెడదామండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఒక 50% మగ్గితే చాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంతవరకు వేస్తే చాలండి. ఈ టైంలో పుదీనా, కరివేపాకు. ఈ అల్లం వెల్లిగడ్డ కూడా ఫ్రెష్గా వేసుకుంటే కర్రీస్లో టేస్ట్ 30% పెరుగుతుందండి. ఆల్రెడీ మనం చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, కారం 1/2 స్పూన్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 2 పచ్చిమిర్చి,
కొద్దిగా వాటర్ యాడ్ చేస్తామండి. మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. కొబ్బరి పొంగు వచ్చిందేమో చూద్దామండి. ఇలా కొబ్బరి వచ్చాక ఆలూని కూడా యాడ్ చేస్తామండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఈ ఆలుగడ్డలు వేసాక హాట్ వాటర్ పోయానండి. కోల్డ్ వాటర్ పోయకూడదు. కోల్డ్ వాటర్ పోయటం వల్ల సెన్సిటివ్ అనేది దెబ్బతింటుందండి. ఈ ఆలుగడ్డలో 80% వాటర్ ఉంటుందండి. 20% మాత్రమే ఘన పదార్థాలు ఉంటాయి, అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇందులోని ఘన పదార్థాలు మన బ్రెయిన్ పవర్ని పెంచుతాయండి. ఆలుగడ్డే కదా తీసి పారేయకండి. ఇప్పుడు సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఈ ఆలుగడ్డల వల్ల మనకు బోల్డ్ అన్ని యూజెస్ ఉన్నాయండి. మధ్య కొన్ని చెప్పుకుందాం. ఈ ఆలుగడ్డ జ్యూస్ తీసుకొని ఫేస్కి అప్లై చేయండి. ఫేస్కి అప్లై చేసి ఫేస్ షైనింగ్ వస్తుంది. అంటే ఈ ఆలుగడ్డ స్కిన్ అండ్ హెయిర్ కూడా మనకి యూజ్ అవుతుందండి. హెయిర్కి ఈ ముక్కలు పేస్ట్ చేసి హెయిర్కి అప్లై చేయండి. జుట్టు నాజుగ్గాను, హెయిర్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుందండి. ఈ ఆలుగడ్డలో ఏది వేస్ట్ కాదండి. ఈ తొక్కను కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. మురికి పట్టిన విండోస్, గ్లాస్ డోర్స్ ఉంటాయి కదండి, వాటికి రుద్ది పేపర్ తీసుకొని క్లీన్ చేస్తే నీట్గా వస్తాయండి. తెల్ల మెరిసిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఉడికినేమో చూద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు కలుపుతున్నాను. గరం మసాలా, ఇంతేనండి. చిక్కటి గ్రేవీతో బొమ్మగమ్మలాడే ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా కస్తూరి మేతి నలిపేస్తున్నానండి. ఈ కుర్మా మినపగారెలో సూపర్గా ఉంటుందండి. ఇంకా రైస్ రోటీలో కూడా, రుమాలి రోటీలో కూడా చాలా బాగుంటుందండి. గార్నిష్ చేసుకుందామండి. గుమ్మలాడే బంగాళాదుంప కుర్మా రెడీ అయిపోయిందండి. ఈ కుర్మా మినప గారెలు, రుమాలి రోట్లోకి సూపర్గా ఉంటుందండి. రైస్లోకి, రోటీలో కూడా బాగుంటుందండి. ఆలుగడ్డ కదా తీసి పారేయకండి. వీక్లీ వన్స్ అయినా వండుకోండి. ఈ కర్రీ నాన్ వెజ్ టేస్ట్తో ఉంటుందండి. ఇంచుమించుగా నాన్ వెజ్ టేస్ట్ అండి, సేమ్ కాకపోవచ్చు. కొన్ని మాసాల్లో ప్రత్యేకంగా మనం నాన్ వెజ్ తినకూడదని నియమాలు పెట్టుకుంటారు కదండి. నాన్ వెజ్ ప్రియులు తినకుండా ఉండలేరు కదండి. అలాంటప్పుడు ఇలాంటి కర్రీని వండుకోవచ్చండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో హెల్దీ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.